అంటే వాటర్ ఇది తోమ ప్రార్థన చేసినటువంటి స్థలం. ప్రార్థన టైంలో తోమ ఇక్కడ గుహలో దాముకొని ప్రార్థన చేసిన స్థలం. ఇప్పుడు ఆ గుహలోకి మనం వెళ్తున్నాం, ఆ గుహలో చూడబోతూ ఉన్నాం. ఇక్కడ రాసి చూడండి, కేవ్ ఆఫ్ సెయింట్ థామస్. ఇది బ్రదర్ బ్రహ్మాజీ గారు, పాస్టర్ సైమన్ పీటర్, పాస్టర్ సదానందం, తర్వాత నేను పాస్టర్ సురేష్. నా వాయిస్ మీరు అప్పుడే గుర్తుపెట్టి ఉంటారు. వెనకాల మా మామ జాన్, హైదరాబాద్, చెన్నై. కనుక ఇప్పుడు లోపలికి మనం వెళ్తున్నాం. ఇది గుహ, తోమా గారు ఉన్నటువంటి ప్రార్థన చేసినటువంటి స్థలం. గుహలోకి మన వాళ్ళంతా దూరుతున్నారు, వెళ్తున్నారు. ఫస్ట్ సైమన్ పీటర్ గారు వచ్చారు, తర్వాత బ్రదర్ బ్రహ్మాజీ గారు వస్తున్నారు, తర్వాత సదానందం గారు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడ తోమ ఆయన అనుదినము ప్రార్థన చేసేటువంటి స్థలం. ఈ ప్రార్థన చేయటం వలన, ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేయటం వలన అవి ఎలాగ గుంటలు పడ్డాయో ఒకసారి మనం చూడవచ్చు. అంటే ఎంత ప్రార్థన పరుడో, దేవునితో ఎక్కువ ఎంత సమయం గడిపేవాడో ఒకసారి మనం చూడవచ్చు. ఈ రోజున దీన్ని చూసినప్పుడు మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకోవడానికి ఇది సహాయపడుతుంది. రెండవ విషయం ఏంటంటే, తోమ ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు బ్రాహ్మిన్స్ వచ్చి తోమాని బల్లెంతో పొడిచారు. పొడిచినప్పుడు తోమ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇలా వచ్చాడు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్థలం, ఇక్కడ తోమ యొక్క అడుగు మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఇది తోమ తప్పించుకోవడానికి ఆయన వేసినటువంటి పాదం, ఇది ఇట్లా వేసాడు. రెండోది ఇక్కడ మీకు కనిపిస్తుంది రెడ్ మార్క్ అనేది, అక్కడ తోమ యొక్క ఎడమ చేయి, ఆయన తప్పించుకోవడానికి ఆ చేయి పెట్టి పరిగెత్తినప్పుడు ఆ కొండని, ప్రభువుని ప్రార్థన చేసి ఆ కొండను కొడితే ఇంత పెద్ద బండ అది విడిపోయి తోమ వెళ్ళడానికి ఆ దారి ఏర్పడింది. అప్పుడు వాళ్ళ బల్యంతో పొడిచినప్పుడు తప్పించుకొని పారిపోవడానికి ఇదొక స్థలం, దేవుడు చేసిన అద్భుతమైన కార్యమని మనం గుర్తించాలి. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ